ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనము గత ఎపిసోడ్లో చంద్రమంగళ యోగము అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, జాతక చక్రంలో వివిధ రకాలైన యోగాలు ఉంటాయి, జ్యోతిశాస్త్రంలో ఎన్నో అద్భుతమైన యోగాల గురించి విశ్లేషణ చేశారు. మహర్షులు మనకు ఎన్నో యోగాలు అందించారు. వాటిలో ప్రముఖమైన యోగాలు, కొన్ని యోగాల గురించి మనము చర్చించుకుందాం. ఇందులో చంద్రమంగళ యోగం అని ఒక యోగము, అది గత ఎపిసోడ్లో నేను వీడియో చేశాను. అంగారకుడు చంద్రుడు. అంగారకుడు అంటే కుజగ్రహము అంటారు. అంగారకుడు చంద్రుడు పరస్పరము ఒకరికొకరు కేంద్ర స్థితిలో 1, 4, 7, 10 జన్మలగ్నం నుంచి లెక్కేస్తే 1, 4, 7, 10 ఈ స్థానాల్లో అంగారకుడు చంద్రుడు తమ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రాల్లో కానీ కలిసి కానీ కేంద్ర స్థితిలో కానీ ఉంటే దానికి సంబంధించిన యోగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది గత వీడియోలో నేను చర్చించడం జరిగింది. ఇప్పుడు మనము మరో ప్రముఖ యోగం గురించి మాట్లాడుకుందాం. మరో ముఖ్యమైన యోగం. ఈ యోగం అంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఏదైనా కలిసిన 2 గ్రహాలు, ఏదైనా 2 కానీ 3 కానీ మంచి స్థానాల్లో ఉచ్చక్షేత్రం కానీ మిత్రక్షేత్రం కానీ కేంద్ర కోణ స్థితుల్లో కలిస్తే దానికి సంబంధించిన ప్రత్యేకమైన శుభ ఫలితాలను ఆ యోగాలు అందజేస్తాయి. ఆ కలిసిన గ్రహాలు మంచి శుభ ఫలితాలను మనకు వాటి దశాంతర విదశల్లో మనకు అందజేస్తాయి. గోచార స్థితిలో కూడా, గోచార స్థితి అంటే రాశి ఫలితాలు. ఈ రాశి ఫలితాలు మనం బేరీజ్ వేసుకుంటే ఆ రాశి ఫలితాలకు సంబంధించి కూడా నేను చెప్పిన ఈ యోగ గ్రహాలు, ఇప్పుడు ఉదాహరణకు మనం గజకేసరి యోగం అనే మరో యోగం ఉంది. అద్భుతమైన రాజయోగం అది. ఆ గజకేసరి యోగం సంబంధించి మనం ఈరోజు తెలుసుకుందాం. గజకేసరి యోగం అంటే ప్రధానంగా గురువు చంద్రుడు. జాతక చక్రంలో మనకు బృహస్పతి అంటే గురుగ్రహం అంటారు. ఈ గురుగ్రహము చంద్రగ్రహము పరస్పర కేంద్ర స్థితి. అంటే అది ఏ విధంగా లెక్కించాలంటే, జన్మలగ్నము అని ఉంటుంది మన జాతక చక్రంలో. జన్మకుండలి అంటాము. ఆ జన్మకుండలిలో జన్మలగ్నము అని, ఆ లగ్నాన్ని మనం బేస్ చేసుకొని ఈ గజకేసరి యోగాన్ని మనం నిర్ధారిస్తాం. అంటే గురువు చంద్రుడు పరస్పరము 1, 4, 7, 10 అంటే జన్మలగ్నం నుంచి లగ్నంలో కలిసి ఉన్నా, లేక 4వ స్థానము. సపోజ్ చంద్రుడు లగ్నంలో ఉంటాడు, గురువు 4వ స్థానం కానీ 7వ స్థానం కానీ 10వ స్థానం కానీ, లేకపోతే అది చంద్ర గజకేసరి యోగం అంటారు. చంద్రుడి నుంచి లెక్కేస్తే గురువు 4, 7, 10 ఒకటి చంద్రుడితో కలిసి కానీ ఉంటే వచ్చేది గజకేసరి యోగం. అది చంద్ర గజకేసరి యోగం. లగ్న గజకేసరి యోగం అని ఇంకోటి. అదేమంటే జన్మలగ్నం నుంచి లెక్కేస్తే చంద్రుడు గురువు కలిసి లగ్నంలోనే ఉండొచ్చు, లేకపోతే గురువు నుంచి కూడా చంద్రుడు 4, 7, 10 స్థానాల్లో ఉండొచ్చు. ఈ విధమైన విషయాలను ఈ విధమైన గ్రహస్థితిని మనము గజకేసరి యోగము అని నిర్ధారిస్తాము. ఈ గజకేసరి యోగము సంబంధించి మనకు మహర్షులు చాలా ఉపోద్ఘాతాలు ఇచ్చారు. ముఖ్యమైనది ఏమంటే, తేజోవంతుడు ఈ గజకేసరి యోగంలో పుట్టిన జాతకుడు కానీ జాతకురాలు కానీ ఒక ప్రత్యేకమైన తేజస్సు కలిగి ఉంటారు. ఏనుగు గజము అంటే ఏనుగులో గల ముఖ్యమైన రాజలక్షణాలు. అదేవిధంగా కేసరి అంటే సింహము. ఈ సింహము సంబంధించిన మంచి రాజలక్షణాలు, ఆ విధమైన లక్షణాలు కలగలిపి ఎవరికైతే ఆ గజకేసరి యోగం ఏర్పడి ఉంటుందో అటువంటి వ్యక్తులకు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు. మనము ఉదాహరణకు ఏనుగు సంబంధించి అది చాలా తెలివైన జంతువు. ఏనుగుకు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. అటువంటి ఆ ఏనుగులో ఉన్న కుశాగ్ర బుద్ధి, ఆ తెలివితేటలు సింహంకు సంబంధించి, కేసరి అంటే సింహములో ఉన్న ముఖ్యమైన రాజలక్షణం వచ్చేసి అది కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది సింహానికి. సో ఏనుగులో గల తెలివితేటలు, సింహంలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ రెండూ కలగలిపి వచ్చిన ఫలితాలే ఆ గజకేసరి యోగ సంబంధించిన ఫలితాలు. ఈ కలిసిన 2 గ్రహాలు గురువు చంద్రుడు, వాళ్ళకి కలిసి ఒకే రాశిలో ఉన్నా, లేక గురువు నుంచి చంద్రుడు కానీ చంద్రుడి నుంచి గురువు కానీ పరస్పర కేంద్ర స్థితుల్లో ఉన్న
మనకు గజకేసరి యోగం అనేది జాతకంలో ఏర్పడుతుంది. మరి ఇందులో ఈ గజకేసరి యోగం యొక్క ఫలితాలు మనకు కలగాలంటే జీవితంలో వాటి గురు మహర్దశ చంద్ర మహర్దశలు లేదా గురువు చంద్ర అంతర్దశలు ఆ దశ అంతర్దశలు నడిచినప్పుడే మనకు ఆ యోగ ఫలితాలు కనపడతాయా, లేకపోతే ఇతరత్ర వేరే విధంగా ఏమైనా మంచి ఈ గజకేసరి యోగ ఫలితాలు మనకు అనుభవంలోకి వస్తాయా అని మనం విశ్లేషిస్తే ఒక విషయం, దశాంతర్దశలు వచ్చినప్పుడు అంటే గురు మహర్దశ కానీ చంద్ర మహర్దశ కానీ పరస్పరం, లేక గురు మహర్దశలో చంద్ర అంతర్దశ కానీ చంద్ర మహర్దశలో గురు అంతర్దశ కానీ ఈ విధమైన దశ అంతర్దశలు పరస్పరం వచ్చినప్పుడు ఆ యోగ ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కానీ ఇందులో మనం విచారించాల్సింది ఇంకొక విషయం ఉంది. ఇందులో ఈ బృహస్పతి కానీ చంద్రుడు కానీ ఈ రెండు గ్రహాలు కలిస్తే వచ్చేది గజకేసరి యోగం, లేదా పరస్పరం కేంద్రాల్లో ఉంటాయి. అంటే 1, 4, 7, 10 స్థానాలు గురువు నుంచి చంద్రుడు కానీ చంద్రుడి నుంచి గురువు కానీ. ఇది మనము విశ్లేషిస్తే ఈ రెండు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహము మనకి ఈ గజకేసరి యోగం యొక్క ఫలితాలు అద్భుతమైన ఫలితాలు మన జీవితంలో కనపడాలంటే ఈ రెండు గ్రహాల్లో ఏ ఒక్క గ్రహము నీచ స్థితిలో ఉండకూడదు. చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడతాడు, అదేవిధంగా గురువు బృహస్పతి మకర రాశిలో నీచపడతాడు. ఈ విధంగా పరస్పరము నీచ స్థితిలో ఉంటూ ఈ గురువు కానీ చంద్రుడు కానీ లేదా ఏదో ఒక గ్రహం కానీ నీచ స్థితిలో ఉంటూ పరస్పరం కేంద్రంలో ఉన్నా కూడా ఆ యోగ ఫలితాలు కొద్దిగా అనుకున్న స్థాయిలో ఉండవు, స్థాయి తక్కువగా మనకు జీవితంలో అనుభవంలోకి వస్తాయన్నమాట. దీనికి సంబంధించిన ఒక ఉపోద్ఘాతం ఉంది గజకేసరి యోగం అంటే, చంద్రకేంద్రే బృహస్పతి ధనవాన్ తేజోవాన్ యశోవాన్ రాజప్రియ కరో నరహ అని మనకు దీనికి సంబంధించిన ఉపోద్ఘాతం ఒకటి ఉంది, మహర్షులు అందించినది. సో ఆ విధమైన ఫలితాలు ఈ జాతకుడు అనుభవిస్తారనమాట, ఈ గజకేసరి యోగం కలిగి ఉన్న జాతకుడు. కానీ ఈ కండిషన్స్ అంటే ఈ గురువు కానీ చంద్రుడు కానీ ఏ ఒకరైనా కానీ నీచ స్థితిలో కానీ అస్తంగత దోషము అంటారు. అంటే ఇప్పుడు బృహస్పతి సూర్యగ్రహానికి రవి గ్రహానికి అతి చేరువలో, బృహస్పతి ఏదో ఒక రాశిలో స్థితి పొంది ఉంటాడు. గజకేసరి యోగం సంబంధించిన ముఖ్యమైన గ్రహం. ఆ బృహస్పతి మంచి ఫలితాలు మనకు తన దశాంతర్దశల్లో లేదా ఒక్కోసారి బృహస్పతి స్థితి పొందిన నక్షత్ర అధిపతి అంతర్దశలో కూడా ఈ యోగ ఫలితాలు మనకు అనుభవంలోకి వస్తాయి. సో ఈ బృహస్పతి కానీ చంద్రుడు కానీ నీచ స్థితిలో కానీ ఆ సూర్యుని రవితో కలిసి అస్తంగత దోషములో ఉండడం కానీ జరిగితే, లేకపోతే ఏదైనా రాహుగ్రస్తుడు కేతుగ్రస్తుడు అయినా కూడా, రాహుగ్రస్తుడు అంటే ఈ బృహస్పతి రాహు ఒకే రాశిలో కలిసి ఉంటారు సమీప డిగ్రీలో అంటే భాగ విభాగము అంటారు. ఇప్పుడు బృహస్పతికి రాహు గ్రహానికి ఎక్కువ చాలా క్లోజ్గా కలిసి ఉంటే ఒకే రాశిలో, ఇప్పుడు బృహస్పతి తీసుకుంటే ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు డిగ్రీ ఉంటుంది లిమిటేషన్. ఆ 30 డిగ్రీలో అప్పుడు ఉదాహరణకు గురువు 10 డిగ్రీలో ఉన్నాను అనుకుందాం. వృశ్చిక రాశిలో ఆ వ్యక్తి పుట్టిన సమయంలో వృశ్చిక రాశిలో గురువు 10 డిగ్రీలో ఉంటాడనుకుంటే, రాహుగ్రహము ఒక 9 డిగ్రీలోనో 10 డిగ్రీలోనో 14 డిగ్రీలోనో ఉంటే, పరస్పరము ఒక 5-10 డిగ్రీల లోపల కలిసి ఉంటే గురుచండాల యోగము అని అది ఒక దోషము. సో ఆ వ్యక్తి గజకేసరి యోగ ఫలితాలను పొందలేకపోవచ్చు. ఎందుకు? ఈ రాహుగ్రహంతో యుతి పొందిన ఫలితంగా. అదేవిధంగా చంద్రుడు కేతుగ్రస్తుడు రాహుగ్రస్తుడు అయ్యి నీచ స్థితిలో ఉన్నా కూడా గజకేసరి యోగ ఫలితాలు ఆ జాతకుడు పొందలేకపోవచ్చు. ఈ విధంగా ఈ రెండు గ్రహాలు కలిసిన గురువు కానీ గురుచంద్ర గ్రహాలు పరస్పరము మిత్రక్షేత్రంలో కానీ కేంద్రంలో కానీ అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉండడం కానీ, మిత్రక్షేత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకు గురువు బృహస్పతి గ్రహానికి వృశ్చిక రాశి కానీ లేక మీనరాశి కానీ, మీనరాశి స్వక్షేత్రం అవుతుంది, ధనురాశి స్వక్షేత్రం అవుతుంది. అంటే జన్మ సమయంలో ఈ గజకేసరి యోగం ఏర్పడిన జాతకం పరిశీలిస్తే జన్మ కుండల్లో గురువు మీనరాశి కానీ ధనుసు రాశి కానీ, ఒకవేళ కర్కాటక రాశి కానీ వృశ్చిక రాశి, ఈ రాశుల్లో గురువు స్థితి పొంది చంద్రుడు దానికి వ్యతిరేక అంటే దానికి చంద్రుడు కేంద్ర స్థితిలో, బృహస్పతి గ్రహానికి చంద్రుడు కేంద్ర స్థితిలో ఉంటే అంటే బృహస్పతి వృశ్చిక రాశిలో ఉంటాడనుకుంటే, అక్కడ నుండి మనము చంద్రుడు కుంభరాశిలో కానీ వృషభ రాశిలో కానీ లేక
సింహరాశిలో కానీ చంద్రుడు స్థితి పొంది ఉంటే అది గజకేసరి యోగం యొక్క ఫలితాలను మనకు అందజేస్తుంది. ఇందులో గజకేసరి యోగంలో కూడా కొంతమంది జాతకాల్లో నవాంశం అని జన్మలగ్నానికి సంబంధించి ఇంకొక అంశ కూడా మనకు ఉంటుంది. నవాంశ అంటారు. నవాంశ తీసుకుంటే అది వైవాహిక జీవితానికి ఎక్కువగా మనము దాన్ని చూస్తుంటాము. నవాంశలో కూడా కొంతమందికి గురుచంద్రులు పరస్పర కేంద్ర స్థితి కలిగి ఉంటారు. వారికి జాతక చక్రంలోనూ గజకేసరి యోగం ఉంటుంది, నవాంశలోనూ గజకేసరి యోగం కనపడుతుంది. ఇటువంటి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు రాజయోగము నడుస్తుంది. వారు ఎంత హీన స్థితిలో ఉన్నా, ఎంత తక్కువ స్థాయిలో ఉన్న కుటుంబంలో జన్మించినా వారు ఒక గొప్ప స్థాయికి ఎదగగలుగుతారు. ఇది ఈ స్థూలంగా గజకేసరి యోగము సంబంధించి మనము ముఖ్యమైన విషయాలు మనము చర్చించుకోవాలంటే, వీరు ఇందులో ఒక సందేహం కలగచ్చు. వారి పరస్పర దశాంతర దశలే వచ్చినప్పుడే అది యోగ ఫలితాలు కనపడుతున్నాయా మన జీవితంలో, లేక ఇతరత్ర ఏమైనా దశలు అంతర్దశలు రాకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే పునర్వసు నక్షత్రం తీసుకున్నాము. పునర్వసు నక్షత్రం అధిపతి బృహస్పతి అవుతాడు. అంటే గురు మహర్దశతో వారి జీవితం స్టార్ట్ అవుతుంది. గురు మహర్దశ శేషము ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాల్యంలో ఉందనుకోండి. గురు మహర్దశ వారికి గజకేసరి యోగమేమో ఉంటుంది జాతకంలో. గురువు కర్కాటకంలో ఉంటాడు, చంద్రుడు కర్కాటక రాశిలోనే గురువు చంద్రుడు స్థితి పొంది ఉంటారు. ఆ వ్యక్తి పుట్టిన సమయంలో కర్కాటక రాశిలో గురువు చంద్రుడు స్థితి పొంది ఉంటారు. సో అది అద్భుతమైన యోగం. గజకేసరి కర్కాటకము చంద్రుడికి స్వక్షేత్రము, బృహస్పతికి ఉచ్చస్థితి అవుతుంది. సో మంచి ఫలితాలు కనపడాల. కానీ మనకు ఆ వ్యక్తి దశాంతర దశలు పరిశీలిస్తే ఏ బాల్యంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాల లోపల ఈ బృహస్పతి మహర్దశ అయిపోయింది. సో తర్వాత ఏమి గురువు అయినాక శని మహర్దశ వస్తుంది 19 సంవత్సరాలు. శని, బుధ, కేతు, శుక్ర, రవి ఇన్ని సంవత్సరాలు ఒక 60-70 సంవత్సరాల తర్వాత కానీ చంద్రమహర్దశ రాదు. సో గురుమహర్దశ ఏమో బాల్యంలో అయిపోయింది. చంద్రమహర్దశ 60-70 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇటువంటిప్పుడు ఆ వ్యక్తి ఆ ఫలితాలు పొందగలుగుతాడు. ఎప్పుడు పొందగలుగుతాడంటే గురు మహర్దశ అయిపోయినా కూడా శని మహర్దశలో మళ్ళీ గురువు అంతర్దశ, చంద్ర అంతర్దశ వస్తాయి. ఈ శని నుంచి గురువు చంద్రులు పరస్పరము కేంద్ర స్థితిలో కానీ కోణ స్థితిలో కానీ ఉన్నప్పుడు ఒకవేళ శని మహర్దశ అయితే మళ్ళీ బుధ మహర్దశ వస్తుంది. బుధ మహర్దశలో కూడా ఈ గురుచంద్రులు ఇద్దరు అంతర్దశలు వస్తాయి. పరస్పర బుధ మహర్దశలో గురువు అంతర్దశలో చంద్రభుక్తి ఈ సూక్ష్మ దశలు ఇవి వచ్చినప్పుడు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది గజకేసరి యోగానికి సంబంధించిన ఒక అవగాహన. మరో యోగం గురించి మళ్ళీ కలుసుకుందాం.